అందరికీ నమస్కారం. నేను మీ ఆడేరాజు. జూబ్లీస్ లో టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత ఖచ్చితంగా ఈ జూబ్లీస్ లో ఉప ఎన్నిక అనేది ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది. అయితే ప్రధానంగా కొన్ని అభ్యర్థుల పేర్లు మాత్రం వినిపిస్తుంది. ఒకటి, ఎవరైతే అంటే 2023 ఎన్నికల్లో పోటీ చేసి ఇదే జూబ్లీస్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎవరైతే మనకి అజరుద్దీన్ గారు ఉన్నారో, మాజీ క్రికెటర్, ఈయనకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా పీజేఆర్ గారి యొక్క కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి కూడా సీట్ ఇచ్చే అవకాశం ఉంది. అతను కూడా ఈ జూబ్లీస్ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కుమారుడు అయినటువంటి నవీన్ యాదవ్ గారు కూడా ఈ జూబ్లీస్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా నాంపల్లి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన ఫిరోజ్ ఖాన్ గారు కూడా ఈ యొక్క జూబ్లీస్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రధానంగా అంటే వివిధ పార్టీల్లో ఉన్నా సరే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా సిద్ధంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన ఆల్రెడీ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే ప్రధానంగా మనకి ఎవరైతే అజరుద్దీన్ గారు ఉన్నారో, అజరుద్దీన్ గారు 2023 ఎన్నికల్లో ఇదే జూబ్లీస్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీ తోటి ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మనకి విష్ణువర్ధన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారి యొక్క కుమారుడు అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో పీజేఆర్ గారికి సంబంధించిన అభిమానులు చాలా ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా జూబ్లీస్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు గతంలో పనిచేయడం జరిగింది. కాబట్టి పీజేఆర్ గారి తనైన విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో పోటీలో రేసులో బలంగా ఉన్నారు. ఆ రకమైన ఓట్ బ్యాంకింగ్ కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఉంది. అదేవిధంగా నవీన్ యాదవ్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క కుమారుడు అయినటువంటి నవీన్ యాదవ్ గారు కూడా 2014లో జూబ్లీస్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా 2018లో ఇదే జూబ్లీస్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం పార్టీ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. కాబట్టి నవీన్ యాదవ్ గారు కూడా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో బలంగా నిలబడుతున్నారు. ఈ యొక్క ఉప ఎన్నికలో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు కూడా, అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఏ పార్టీ నుంచి సీట్ ఇస్తారు అనేది ఒక టెన్షన్ అయితే ఉంది. కానీ ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు కూడా బలంగా నిలబడి సిద్ధంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫిరోజ్ ఖాన్ గారు నాంపల్లి నుంచి 4 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి నాంపల్లి ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. 2014లో టీడీపీ పార్టీ నుంచి కూడా పోటీ చేసి నాంపల్లిలో ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా 2018, 2023 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు, 2023లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. నేను నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ గారు 2000 ఓట్లతోటి, అంటే నాంపల్లి నియోజకవర్గంలో ఫిరోజ్ ఖాన్ గారు 2030 ఓట్లతో ఓడిపోయారు. 2030 ఓట్లతో ఓడిపోయారు ఫిరోజ్ ఖాన్ గారు. నేను తెలంగాణ సంబంధించిన ఎన్నికల మీద రాజకీయ విశ్లేషణ చేసిన సందర్భంలో ఖచ్చితంగా ఫిరోజ్ ఖాన్ గారు గెలుస్తారు నాంపల్లి అని చెప్పాను నేను. కానీ 2000 ఓట్లతో ఓడిపోయారు. ఇప్పుడు ఈ ఫిరోజ్ ఖాన్ గారు కూడా నాకు ఏ రకమైన వేరే పదవులు నాకు వద్దు, ఖచ్చితంగా నేను జూబ్లీస్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా ఫిరోజ్ ఖాన్ గారు కూడా చెప్తున్నారు. కాబట్టి వివిధ పార్టీలలో వీళ్ళు ఉన్నా సరే మాత్రం ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్ గారు రేసులో ఉన్నారు, అజరుద్దీన్ గారు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అదేవిధంగా మనం గమనించట్లయితే మాత్రం ఇప్పుడు పీజేఆర్ గారి కుమారుడు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడే అవకాశాలు, అంటే సీట్ ఇస్తారా లేదా అని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో విష్ణువర్ధన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నవీన్ యాదవ్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి నవీన్ యాదవ్ గారు కూడా అంటే తటస్థంగా, అంటే ప్రెసెంట్ అయితే మాత్రం ఏ పార్టీలో కూడా ఆయన జాయిన్ అవ్వట్లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ తోటి కొంత సన్నిహితంగా ఉంటున్న విషయం అయితే వాస్తవం. కాబట్టి ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఎవరికి సీట్ ఇస్తారు
అంటే ఈ నలుగురు అభ్యర్థి ఏ పార్టీలో అయినా సరే ఈ నలుగురిలోనే ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్ గారు కూడా రేసులో ఉన్నారు, అజరుద్దీన్ గారు రేసులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పి.జి. నరేందర్ రెడ్డి గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా నవీన్ యాదవ్ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా ఈ నలుగురిలో ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ నలుగురిలో అంటే పార్టీలు వేరేగానే సరే మాత్రం ఈ నలుగురిలోనే జూబ్లీస్ నియోజకవర్గం అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎవరిని ప్రకటించలేదు కాబట్టి ఇప్పుడున్న వాతావరణం ప్రకారం ఈ నలుగురిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ యొక్క జూబ్లీస్ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది, ఏ పార్టీ సీట్ ఇచ్చే అవకాశాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒకవేళ సీట్ ఇవ్వకపోతే కొంతమంది పార్టీ మారి వేరే పార్టీ నుంచి సీట్ తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ నలుగురు అభ్యర్థుల్లో ఎవరో ఒకరు అంటే ఖచ్చితంగా అజరుద్దీన్ గారికి అయితే ఆల్రెడీ మొన్న పోటీ చేశారు. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఈ జూబ్లీస్ నియోజకవర్గం అంటే ఒక ఫిరోజ్ ఖాన్ గారు తప్పించి మిగతా వాళ్ళందరూ ఈ జూబ్లీస్ నియోజకవర్గంలోనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళలో ఒకరు అంటే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఆల్రెడీ గెలిచిన వాళ్ళు ఉన్నారు, పోటీ చేసి ఓడిపోయిన ఉన్నారు. అంటే గెలిచిన వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు కూడా ఇందులోనే ఉన్నారు. కాబట్టి ఈ ఉప ఎన్నిక అనేది చాలా టఫ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి సీట్లు ఇస్తారు, ఏ పార్టీలు ఏ వ్యక్తికి సీట్లు ఇస్తారు అంటే ఖచ్చితంగా ఈ నలుగురికి కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ నలుగురికి కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ పార్టీకి ఇచ్చే సీట్లను బట్టి ఆ పార్టీకి ఉన్న గ్రాఫ్ని బట్టి మనం ఖచ్చితంగా ఒక అంచనా వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా పార్టీ డిక్లేర్ చేయలేదు కాబట్టి అజరుద్దీన్ గారికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తారు అని చెప్పి ప్రసారం జరుగుతుంది, కానీ కన్ఫర్మేషన్ అనేది చేయలేదు. కాబట్టి పార్టీ డిక్లేర్ చేసిన తర్వాత మనం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మనం అంటే కన్ఫామ్ గా అంటే ఒక 80% గ్యారెంటీగా మనం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ డిక్లేర్ చేసేంత వరకు మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.